హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చిన్ని సిరిగ గురించి తెలుసుకుందాం. అమెరికాకి వెళ్ళి వచ్చినాక ఇలా నేను చిన్ని పైన పనుకుందాం అనుకున్నాను, కానీ అది జన్మలో జరగదు. నేను ఎంతగా ప్రేమించే చిన్ని ఒళ్ళో పనుకోకపోవడం నా దురదృష్టం, కానీ ఎంతగా అభిమానించే ఫ్రెండ్ దొరకడంతో నా అదృష్టం అని అంటాడు మ్యాడ్. చిన్ని గురించి అలా మాట్లాడినాని బాధపడాలనో, మధు గురించి ఇంత మంచి మాట్లాడుతున్నానని సంతోషపడాలనో అర్థం అవ్వట్లేదు నాకు అని మధు. పూజారి గారు అలాగే ఊరు పెద్దలందరూ వస్తారనమాట గుడి ఓపెన్ చేయడానికి. ఓపెన్ చేసి లోపలికి వెళ్తారు. తీర్థం చదువుకుంటా వెళ్తే అక్కడ మన మధు ఇంకా మ్యాడీ పనుకొని ఉంటారు. అయితే చూసి ఫోటో తీస్తారనమాట. అతను పంతులు గారు నీళ్ళు కొట్టి లేపుతారు. అప్పుడు అందరు లేస్తారనమాట. వాళ్ళిద్దరు లేచి, మీరు మినిస్టర్ గారు అబ్బాయి కదా అంటే అవును అని అంటారు. ఈ అమ్మాయి ఎవరు అంటే నా ఫ్రెండ్ అని అంటాడు. అందరూ బయటికి వెళ్ళిపోతే తలుపులు మూసే మీరు ఎందుకు లోపల ఉన్నారంటే, మేము బయటికి వచ్చే లోపల మీరు తలుపులు మూసారంటే, మేము మూసే లోపల ఏం చేశారు అంతసేపు అని అతను. అన్నిసార్లు అనౌన్స్ చేశాను కదా, మరి ఎందుకు ఇరికిపోయారు అని అంటే, యాక్చువల్లీ నేను బయటికి వెళ్ళిపోయానండి, తిను గూళ్ళో ఉండిపోయిందని నేను మళ్ళీ వెనకకు వచ్చాను. మీరు దొరికిపోయారు అని అంటే, మేమేం దొంగలు కాదు సార్ దొరికిపోవడానికి అంటే, మీరు దొంగలు కాదు, దొరల్లా కనిపించే తోడి దొంగ. ఇంటి దొంగలని ఈశ్వరగుట్ట పట్టించలేరు అని అంటారు కదా, కానీ మీరు ఈ గుడిలో దొరికిపోయారు అని అంటే మీరేం మాట్లాడుతున్నారని మధు. ఆ ఊరు పెద్ద అంటాడు, ఈ ఊర్లో పెళ్ళైన వాళ్ళు కానీ పెళ్ళి బాగపోతున్న వాళ్ళు మాత్రమే నిద్ర చేయాలి, వాళ్ళు కాకపోతే వేరే వాళ్ళు చేయడానికి ఉండదు. వాళ్ళకు సూర్యోదయం కాకముందే వాళ్ళకి పెళ్లి చేస్తాము అని చెప్తాడు. తర్వాత ఏం మాట్లాడుతున్నారండి, నాన్ చేసి మా ఇద్దరికి పెళ్ళేంటి అని అంటే, ఇక్కడ ఎప్పటి నుంచో వస్తున్న సాంప్రదాయం అని అంటే, సార్ మాకు తెలియదు సార్ ఇక్కడ సాంప్రదాయాల వీళ్ళ గురించి మాకు తెలియక ఇక్కడ పనుకున్నాం, సారీ సార్ అని చెప్తాను. మేమిద్దరం ఫ్రెండ్స్ సార్, మేమిద్దరం ఫ్రెండ్స్ అని అంటే, మీ ఫ్రెండ్షిప్ గురించి పవిత్రంగా మాట్లాడాలంటే ఇక్కడ గుడిలో ఉండిపోయాం, బయట ఉండింటే ఎలా మాట్లాడేదో అన్నో అలా మాట్లాడుతుంటే అని అంటాడు. ఎంత ఫ్రెండ్స్ అయితే మాత్రం ఆడమొగ ఇలా ఏకాంతంగా ఉంటారా రాత్రంతా అని. ఒకరి ఒళ్ళో ఒకరు పనుకుంటారా? మీరు చెప్పే కట్టు కథలు మేము నమ్మడానికి ఇక్కడ వీల్లేదు. మీరేంటో అని నేను అర్థం చేసుకుంటూనే ఉన్నా. నిన్నే నీకు ఒక అమ్మాయితో పూజ జరిగింది. పూజ జరిగిన తర్వాత అమ్మాయిని గుడిలో నుంచి పంపించేసి తర్వాత ఏకాంతంగా ఈ అమ్మాయితో గడిపావు. నువ్వు మీ నాన్ననే మించిపోయావురా అని అంటాడు. సార్ మా డాడీని ఎందుకు తీస్తున్నాను మధ్యలో అని అంటే, మీ డాడీనా మొదటి పెళ్ళం చచ్చిపోగానే రెండో పెళ్ళాన్ని చేసుకున్నాడు, అలాగా నీకు మొదటి పెళ్ళి కాకముందే రెండో సెటప్ని మెయింటైన్ చేస్తున్నావు అని. మీకు శిక్ష పడాలి, మీరు చేసిన తప్పుకి శిక్ష పడాలి అని అంటాడు అతను. సూర్యోస్థానం అయ్యే లోపల మీ ఇద్దరికి పెళ్లి జరగాలి. సార్ మీకు తెలుసు కదా సార్, అతనికి శ్రేయతో నిశ్చితార్థమై పెళ్లి జరగబోతుంది, మళ్ళీ నాతో పెళ్ళి అంటే మా ముగ్గురు జీవితాలు నాశనం అయిపోతాయంటే మీకోసము మేము మా ఊరు కట్టుబాట్లు అన్నీ నాశనం చేసుకోవాలా అని. 600 106 ఈ పెళ్లి జరగాలి, జరిగి తీరాలి. అసలు మీరెవరు మా పెళ్లి చేయడానికి? మా పేరెంట్స్ చేయాలి లేకపోతే తన పేరెంట్స్ చేయాలి. మీరెవరు అంటే, నేనెవరినా, ఈ ఊరుని కట్టుబాట్లు నిలబెట్టేవాడిని, ఊరి పెద్దని నేను, అలాగే ఈ గుడి సాంప్రదాయాలు పెట్టే ట్రస్టుని నేను అని. మీరు కేవలం ఊరికి ట్రస్ట్ మాత్రమే, గుడికి ట్రస్ట్ మాత్రమే, కానీ నేను ఒక మినిస్టర్ కొడుకునంటే, మినిస్టర్ కొడుకు అయితే నువ్వేం చేసినా చెల్లుతుంది అనుకుంటున్నావా అని అంటాడు. చూడు ఇప్పుడే మీ నాన్నని పిలిపిస్తాను, మీ నాన్న ముందే నీ పెళ్లి జరిపిస్తాను చూడు. మ్యాడీ ఇంకా రాలేడా అని అడుగుతాను. నాగవల్లికి అడిగితే అతను ఆమెం సమాధానం చెప్పదు. దేవకు ఒక ఫోన్ వస్తుంది. ఫోన్ వస్తే ఆ దేవ వచ్చేస్తాడనమాట. టెంపుల్కి వచ్చేసి, ఎవర్రా నా కొడుకుని కట్టేసిందంటే, ఏంటి మీ సిస్టర్ గారు ఆగిపోయారు, రాండి మీ కొడుకు పెళ్ళిని దగ్గరుండి చూతురు రాండి అని అంటే, ఎవర్రా మీరు నా కొడుకు పెళ్లి చేయడానికి, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అని అంటారు దేవా. అని నాన్ సెన్స్ కాదు, ఈ ఊరి కట్టుబాట్లు అన్నీ పాటించే వాళ్ళము, మేము ఇది చేస్తాము అని చెప్తాడు. ఇప్పుడు ఏం తప్పు జరిగిందనంటే, నీ కొడుకు తప్పు చేశాను అని అంటాడు. అన్న తర్వాత, నువ్వు ఎన్ని కోట్లు నీ వారసత్వంగా ఇస్తున్నావు కానీ నీ గుణాలన్నీ అతనికి వచ్చేసాయి అని చెప్తాడు. ఇలాగ నువ్వు మాట జాడకు అని అంటే, మాట జాడడం మాట తప్పడం నీ అలవాటు అని అంటాడు. నా విషయంలోనే మోసం చేసి రాజకీయ నాయకుల్లా ఎదిగావు కదా, ఎదగని వాడి విషయంలో ఇలాగే అనుకుంటాడు. ఓడిపోయిన వాడు గెలిచిన వాడి గురించి ఇలానే మాట్లాడతాడు. ఇప్పుడు మనము మాట్లాడేసింది గతం గురించి కాదు, వర్తమానం గురించి. అసలు మ్యాడీ ఏం తప్పు చేశాడో కనుక్కో బావా అని లాగవల్ల. మీ అబ్బాయి అమ్మాయి బెస్ట్ ఫ్రెండ్స్ అంట, అది తెలుసా నీకు? రాత్రి అంతా ఏకాంతంగా గడిపిన వాళ్ళు ఫ్రెండ్స్ అంట, తెలుసా నీకు అని. ఒకరి ఒళ్ళో ఒకరు పనుకునేటంత బెస్ట్ ఫ్రెండ్స్ అంట. స్టాప్ ఇట్, నువ్వు నోటికి వచ్చినట్లు మాట్లాడకు అని అంటాడు దేవా. లేనిపోని అబద్ధాలు వెయ్యకు అని అంటాడు. అనే లేనిపోని అబద్ధాలు వేయట్లేదు నేను, చూడు ఈ ఫోటో చూడు అని ఫోటో చూసి
అసలు ఏం జరిగిందాం అని అడుగుతాడు దేవా. అంటే పొగ మంచు పీల్చుకొని నేను పడిపోయాను అంకుల్ అని అంటే అతను ఒక ఆయన ఏమంటాడంటే పీల్చుకొని పడిపోతే ఇతను వచ్చి కాపాడాలా అని నవ్వుతాడు. అందరు నవ్వుతే స్టాప్ ఇట్ చెప్పండి మీరు అని అంటాడు. అంటే అప్పుడు మధు కోసమని నేను లోపలికి వచ్చాను, వస్తే మధుని తీసుకొని బయటికి వస్తుంటే అప్పుడే డోర్లు అనేది బంద్ చేశారు. మేము చీకట్లో ఉండిపోయేసరికి పొద్దున్న అయ్యేసరికి వీళ్ళందరూ వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారు డాడీ, నేనేం చేయాలో నాకు అర్థం కాలేదంటే నువ్వేం బాధపడకు, నేను వచ్చాను కదా నేను చూసుకుంటానులే అని అంటాడు. అయితే ఇప్పుడు ఏమైంది, నైట్ పనుకుంటే మీకేమవుతుంది అని దేవా. నీకు తెలీదా, నీకు ఈ ఊరు సాంప్రదాయం నీకు తెలీదా, భార్యాభర్తలు కాని వాళ్ళు కానీ ఎవరైనా ఇక్కడ నిద్ర చేస్తే వాళ్ళకు పెళ్ళి కావాలి అని తెలుసు కదా నీకు అని అంటే నో అలా జరగొద్దు అని దేవా.